దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 106వ సంకీర్తన 24వ వచనం. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. హల్లెలూయా. దేవుడు అబ్రహాము గారితో కానాను దేశం అంతటిని నీ సంతానానికి నిత్య స్వాస్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందును అని అబ్రహామునకు వాగ్దానం చేస్తారు. ఐగుప్తులో బానిసలుగానున్న ఇశ్రాయేలీలు మోషే గారి ద్వారా విడిపించబడి వారు వాగ్దాన భూమికి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. జనులు హజరేతు నుండి సాగి పారాను అరణ్యంలో దిగినప్పుడు యెహోవా మోషేతో, నేను ఇశ్రాయేలీలకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుణ్ణి మీరు పంపవలెను అని దేవుడు ఆజ్ఞను బట్టి మోషే యెహోవా మాట విని పారాను అరణ్యము నుండి వారిని పంపగా కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో, దానిలో నివసించు జనులు బలము గలదో బలము లేనివారో, కొంచెమైనదో విస్తారమైనదో అని కానాను విషయాలను చూసి వారికి తెలియచేయటకు మోషే వారిని పంపిస్తారు. వారు సీను అరణ్యము మొదలుకొని హానూతు పోవు మార్గముగా రేహాబు వరకు దేశ సంచారము చేసి చూసి ఎష్కోరు లోయలోనికి వచ్చి అక్కడ ఒక ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెముతో ఇద్దరు మోసుకొని వచ్చిరి అని సంఖ్యాకాండము 13వ అధ్యాయము 23వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూసి తిరిగి మోషే అహరోనుల యొద్దకు ఇశ్రాయేలీల సర్వ సమాజమును యొద్దకు వచ్చి వారికి సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అక్కడ బలవంతులు నివసిస్తున్నారు, వారు ఉన్నత దేహులు, మేము వారి ముందు మిడతల వలె ఉంటిమి అని వారు కానాను దేశము యొక్క సమాచారమును తెలియపరుస్తున్నారు. సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేస్తూ ఎలుగెత్తి ఏడ్చి, మమ్మును నాశనం చేయడానికి ఇక్కడికి తీసుకుని వచ్చావా అని మోషే గారి పైన సణుగుకుంటున్నారు. ఆ సమయంలో యెహోషువ కాలేబులు, యెహోవా మనయందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, యెహోవా మనకు తోడైయున్నారు, వారికి భయపడవద్దని ఆ దేశము విషయమై భయపడు వారిని యెహోషువ కాలేబులు ధైర్యపరుస్తున్నారు. ఆ ప్రాంతమును దేవుడు మనకి ఇస్తారు అని నమ్మకముతో వారు పలికినటువంటి ఆ మాటలను దేవుడు విన్నారు. ఎందరైతే ఆయన మాటను విశ్వసించకుండా జీవించారో, మాట్లాడారో అలాంటి వారందరూ కూడా అరణ్యములోనే నశించిపోయారు. విశ్వసించిన యెహోషువ కాలేబులు వాగ్దాన భూమిలో ప్రవేశించారు. దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దానాలు అవి మన సామర్థ్యాన్ని బట్టి మనం జరిగించలేమండి. ఆయన శక్తి చేత అవి మన జీవితంలో నెరవేర్చగలిగిన దేవుడు. ఆయన మాటలు నమ్మిన వారు ఆ వాగ్దాన ప్రదేశంలో అడుగు పెడతారు. అలనాడు ఇశ్రాయేలీలలో ఆ మాటలు ఎందరైతే నమ్మారో వారు మాత్రమే కనానులోనికి ప్రవేశించారు. దేవునిని నమ్మి ఆయన మాటలను నమ్మిన వారు ఆ ప్రాంతాన్ని స్వతంత్రించుకున్నారు. దేవుని ప్రతి మాట నమ్మి ఆయన యందు నమ్మకం ఉంచి విశ్వాసం మనం కలిగి ఉన్నటువంటి అనుభవం మనం కలిగి ఉంటే ప్రత్యేకంగా మనల్ని దేవుడు బలపరిచి మనల్ని నడిపించగలరు. దేవుని యొద్దకు వచ్చిన మనము అల్ప విశ్వాసముతో దేవుడు మనకిస్తానన్నటువంటి వాగ్దానాలు కానివ్వండి, మనకిస్తానన్నటువంటి ఉన్నతమైన స్థానాలు కానివ్వండి, అవి మనం సొంతం చేసుకోవాలంటే మన శక్తి చాలకపోవచ్చు. అయితే విశ్వాసంతో ప్రభు మనకు చేసిన వాగ్దానాలని అనుదినము ఎత్తిపట్టి వాటిని మేము పొందడానికి తగిన విశ్వాసాన్ని
మాలో మీరు పెట్టండి ప్రభువా అని విశ్వాసాన్ని బలపరచమని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించగలిగితే దేవుడు మనల్ని బలపరుస్తారండి. అలనాడు జనులు ఆ ప్రాంతమంతటిని చూసినప్పటికీ కూడా వారు చూసిన దాన్ని బట్టి భయపడ్డారు. చూసిన దాన్ని బట్టి వారు మాట్లాడారు. విశ్వాసపు నేత్రాలు వారు కలిగి లేనందున వారి జీవితంలో వారు దేవుడు చేసిన వాగ్దానాన్ని పొందుకోలేకపోయారు. విశ్వాస నేత్రాలు కలిగినటువంటి యెహోషువ కాలేబులు ఆయన వాక్కుని, ఆయన వాగ్దానాన్ని వారి జీవితంలో నమ్మారు, విశ్వసించారు. ప్రభు చిత్తానికి వారిని వారు అప్పగించుకున్నారు. ఆయన ఇచ్చినటువంటి కానానులో వారు ప్రవేశించారు. ఈ దినాన్ని ఈ మాటలు వింటున్నారు ఎందరైతే దేవుడు మాకు వాగ్దానం చేశారు కానీ అవి మా వల్ల కాదు, అవి మేము సాధించలేము అని నిరుత్సాహపడుతున్నారో, ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని మరి ఒకసారి బలపరుస్తున్నారు. ఆయన చేసిన వాగ్దానాలు ఆయనే నెరవేర్చగలరు. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు కనుక విశ్వసిద్దాం, ప్రార్థిద్దాం. ప్రభు సన్నిధిలో అనుదినము ఆయన చేసిన వాగ్దానాలు, ఆయన మనకిచ్చినటువంటి శ్రేష్టమైన స్థానం విషయమై ప్రభు యొద్ద ప్రార్థించి వాటిని స్థిరపరచమని మనం అడగగలిగితే దేవుడు మన జీవితంలో వాటన్నిటిని స్థిరపరిచి మనల్ని నడిపించగలరు. ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.